హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు వన్ మోర్ డైలీ వ్లాగ్. ఈ రోజు అయితే మా ఆయన ఉదయాన్నే ఆఫీస్ కి అయితే వెళ్ళిపోయాడు. మా పిల్లల్ని అయితే స్కూల్ కి నేనే వదిలిపెట్టాలన్నమాట. మా అబ్బాయి అయితే పులిహార చేయమని చెప్పాడు, అందుకని పోపు అయితే రెడీ చేశాను అనమాట. నిమ్మకాయ పులిహార చేస్తున్నాను. వేరుశనగ పప్పుని నేను సపరేట్ గా వేగిస్తాను, ఇంకా త్వరగా అయిపోతుంది అని చెప్పేసి కుక్కర్ లో అయితే అన్నం పెట్టాను అనమాట. పులిహార అయితే రెడీ చేసేసాను. నిమ్మకాయ పులిహార అయితే ఫాస్ట్ గా అయిపోతుంది అని చెప్పేసి ఇంకా నిమ్మకాయ పులిహార చేస్తున్నాను అనమాట. చింతపండు పులిహార చాలా లేట్ అవుతుంది అని. మా పిల్లలకి లంచ్ బాక్స్ స్నాక్స్ బాక్స్ పెట్టడం అయితే అయిపోయింది. లంచ్ బాక్స్ లోకి అయితే పులిహార పెట్టాను అనమాట. స్నాక్స్ బాక్స్ లోకి అయితే చిక్కీ పెట్టాను. ఇంటి దగ్గర తినమంటే తినరు అనమాట. ఇంక అందుకని స్కూల్కి పెడితే ఇంకా సచ్చినట్టు తింటారు కదా అని చెప్పేసి ఇంకా చిక్కీ అయితే పెట్టాను. ఫ్రూట్స్ పెట్టేదాన్ని, ఫ్రూట్స్ చలికాలంలో తినట్లేదు అనమాట, ఇంకా అందుకని పెట్టట్లేదు. వాటర్ బాటిల్లో కూడా వాటర్ అయితే పోసి పెట్టాను. ఇంకా బ్యాగుల్లో సర్దేసి మా పిల్లల్ని లేపాలన్నమాట. స్కూల్ బ్యాగ్ లంచ్ బ్యాగ్స్ అన్నీ అయితే రెడీ చేసేసాను అనమాట. ఇంకా మా పిల్లల్ని అయితే ఇప్పుడు లేపాలి. లేవన్నమ్మా, స్కూల్కి టైం అయిపోయింది, లేవండి. ఫస్ట్ అమ్ముక్యా అమ్ము లేమలే, టైం అయిపోయింది, లేనమ్మా స్కూల్కి. లేనమ్మా, టైం అయిపోయింది, లేండి. గుడ్ మార్నింగ్ ఋషి, లేనమ్మా. లే తల్లి. మా పిల్లలిద్దరికి బ్రష్ చేయించి స్నానం చేయించుకొని వచ్చాను. మా అబ్బాయికి నిద్ర వస్తుందంట, అందుకని మా అమ్మాయిని రెడీ చేసే లోపల నిద్రపోతాను అని చెప్పేసి నిద్రపోతున్నాడు అనమాట. యూనిఫామా ఐరన్ చేయలేదమ్మో, మర్చిపోయాను. ఫాస్ట్ గా చేస్తాలే, టైం కూడా అయిపోతుంది. ఇంతకు ముందు అయితే మా ఆయన ఐరన్ చేసేవాడు అనమాట మా పిల్లల యూనిఫామ్స్. ఇప్పుడైతే మా ఆయన ఆఫీస్ కి పోయాడు కాబట్టి ఇంకా డ్యూటీ అయితే నాకు పడింది. మా పిల్లలు అయితే ఉదయాన్నే టిఫిన్ చేయరు, అందుకని అయితే పాలిస్తున్నాను. మా పిల్లల్ని అయితే రెడీ చేసేసాను. ఇంకా స్కూల్ కి తీసుకుని వెళ్ళడమే అనమాట. ఫుల్ చలిగా ఉంది, అందుకని స్వెటర్స్, మాస్క్లు, ఇయర్ మఫ్స్ అయితే పెట్టాను. ఇంకా హాలిడేస్ ఇస్తే బాగుంటదా? 3 days హాలిడేస్ ఇచ్చారు, సాటర్డే సండే రిపబ్లిక్ డే అని. ఇంకా హాలిడేస్ సరిపోలేదంట, ఇంకా హాలిడేస్ ఇస్తే బాగుండు అని అంటున్నాడు మా అబ్బాయి. అమ్ము, నీకు సరిపోయినాయా హాలిడేస్? ఋషి, నీకైతే సరిపోలేదు హాలిడేస్. ఎక్కిళ్ళు వస్తున్నాయి ఉదయాన్నే, నీకైతే సరిపోలేదా? నీకు ఎన్ని డేస్ ఇచ్చినా సరిపోవు. స్కూల్కి పోకుండా ఇంటి దగ్గర కంప్లీట్ గా ఉంటే అప్పుడు హ్యాపీ నువ్వు, అవును కదా? స్కూల్ అయితే 8:20కి అనమాట. ఇప్పుడు టైం అయితే 8:10 అయింది. ఇంకా 5 minutes టైం ఉందని చెప్పేసి ఇంకా ఆగామన్నమాట. నేను ఇప్పుడు నా తమ్ముడు బాగా వేసుకున్నాను, నా బాగా మా మమ్మీ వేసుకుంది. మా ఆయన ఉంటే బైక్ మీద తీసుకొని వెళ్ళేవాడు, ఇంకా మా ఆయన ఆఫీస్కి వెళ్ళిపోయాడు కాబట్టి నేను తీసుకొని వెళ్తున్నాను. నేనైతే ఇంకా నడిచి తీసుకొని వెళ్ళాలి, అందుకని మా అమ్మాయి బ్యాగ్ ఏమో నేను తగిలించుకున్నాను, మా అబ్బాయి బ్యాగ్ ఏమో మా అమ్మాయి తగిలించుకుంది అనమాట. మా ఇంటి దగ్గర నుంచి స్కూల్ 5 minutes అనమాట. 5 minutes లో నడిచి వెళ్ళిపోవచ్చు. టైం 8:14 అయింది. మనం స్లోగా నడుచుకుంటే వెళ్ళేసరికి 8:20 అవుతుంది. పదండి. మా పిల్లల్ని అయితే వదిలేసి వచ్చాను. మాస్కులు, ఇయర్ మఫ్స్ అయితే నాకే రెట్నిచ్చేశారు. చలిగా ఉంది ఉంచుకోమంటే అసలు ఉంచుకోనన్నారు, ఇంక అందుకని తీసుకొని వచ్చాను. మా పిల్లలకి ఉదయాన్నే లంచ్ బాక్స్ కూడా పెట్టించాను కాబట్టి ఇప్పుడు పని అయితే ఏం లేదు. వాషింగ్ మిషన్ కి బట్టలు అయితే వేసాను అనమాట. అవైతే పైన ఆరేసి రావాలి. మాదైతే ఫస్ట్ ఫ్లోర్ అనమాట. ఇంకా పైకి వెళ్ళి బట్టలు అయితే ఆరేయాలి. ఇంతకు ముందు మా ఇంట్లోనే ఆరేసుకునేదాన్ని, ఇప్పుడైతే ఆరట్లేదు, ఇంక అందుకని పైకి వెళ్ళి ఆరేస్తున్నాను. ఖాళీలు అయితే అస్సలు లేవు, అన్ని ఫుల్ అయిపోయినాయి. మధ్యలో అయితే 2 ఖాళీలు ఉన్నాయి అనమాట, 2 లైన్లు. ఇంకెక్కడైతే ఆరేయాలి. లేట్ గా వచ్చినట్టయితే అసలు ఆరేయడానికి కూడా ఉండేది కాదు. బట్టలు అయితే ఆరేసి వచ్చాను. ఎండ అయితే ఉంది, 1 గంటలో బట్టలు ఆరిపోయేంత ఎండ అయితే ఏం కాదు. ఎండకి ఎండ ఉంటుంది, చలిగాలికి చలిగాలి ఉంటుంది. ఇప్పుడైతే హెడ్ బాత్ చేయాలన్నమాట. హెడ్ బాత్ చేసేటప్పుడల్లా నేనైతే ఫేస్ కి సున్నుబిండి అయితే రాసుకుంటాను అనమాట. ఈ సున్నుబిండి అయితే ఇంట్లో తయారు చేసిందే. ఈ సున్నుబిండిలో పచ్చిపాలను వేసి బాగా కలుపుకొని ఫేస్ కి అయితే అప్లై చేసుకుంటాను. ఒక 20 minutes ఉంచుకుంటాను అనమాట. ఇంకా తర్వాత వాష్ చేసుకుంటాను. మీలో ఎంతమంది ఇప్పటికీ సున్నిపిండి యూజ్ చేస్తున్నారో కామెంట్ చేయండి. నేనైతే చిన్నప్పుడు రోజు అప్లై చేసేదాన్ని అనమాట ఫేస్ కి, కాలేజ్కి వెళ్ళేటప్పుడు. ఇప్పుడైతే అంత ఓపిక ఉండక ఇంకా అప్లై చేయట్లేదు. హెడ్ బాత్ చేసేటప్పుడు మాత్రమే ఇంకా సున్నిపిండి రాసుకుంటాను అనమాట. అది అప్పుడప్పుడే, ప్రతిసారి కూడా కాదు. ఇంకా ఈసారి బాగా ఫేస్ కి గుల్లలు వచ్చాయి అనిపించేసరికి ఇంకా ఈ రోజు అయితే అప్లై చేస్తున్నాను. నేను కాలేజ్కి వెళ్ళేటప్పుడు ఇంకో రెమెడీ కూడా ట్రై చేసేదాన్ని అనమాట. శనగపిండిలో కొంచెం పసుపు, పచ్చిపాలను వేసుకొని బాగా కలుపుకొని ఫేస్ కి అయితే అప్లై చేసేదాన్ని. అదైతే పెళ్ళైన తర్వాత ఎప్పుడు అప్లై చేయలేదు. ఈ 2 మాత్రమే ఫేస్ కి అప్లై చేశాను. ఇంకా ఏ అయితే అప్లై చేయను అనమాట. నాకు భయము, ఏ అంటే అవి చేస్తే ఫేస్ కి గుల్లలు వచ్చేస్తాయేమో అని చెప్పేసి. ఇంకా స్నానం చేసి వచ్చిన తర్వాత కూడా నేను ఏం క్రీమ్లు అయితే ఏం రాయను. మా పిల్లలు యూజ్ చేసే సెబామెడ్ క్రీమ్ మాత్రమే యూజ్ చేస్తాను అనమాట.
ఇప్పుడే హెడ్ బాత్ చేసి వచ్చి పూజ అయితే చేశాను. ఇంట్లో పూలు కానీ ఫ్రూట్స్ కానీ ఏమీ లేవన్నమాట. పూలు లేకుండానే పూజ అయితే చేశాను. నైవేద్యంగా అయితే చిక్కీ పెట్టాను అనమాట. ముందే అనుకొని ఉన్నట్టయితే పూజ చేయాలి అని మా ఆయన చేత పూలు తెప్పించుకునేదాన్ని అనమాట. ఇంకా హెడ్ బాత్ చేసి వచ్చాను కదా అని ఇంకా అప్పటికప్పుడు అనుకొని పూజ అయితే చేశాను. ఈరోజు టిఫిన్ దోశ అనమాట. నాకు ఒకదానికే కాబట్టి చట్నీ అయితే ఏం చేయలేదు. మా ఆయన ఉంటే చట్నీ చేసేదాన్ని అనమాట. దోశలు అయితే రెడీ. ఇంకా చట్నీ ప్లేస్లో అయితే మా అమ్మ పంపించిన టమోటా చట్నీ అయితే ఉందన్నమాట. ఆ టమోటా చట్నీ వేసుకొని తింటాను. ఇదిగోండి టమోటా పచ్చడి. నాకు దోశల్లోకి ఈ టమోటా పచ్చడే నాకు బాగా నచ్చింది. ఒకవేళ ఇంట్లో చట్నీ చేసినా కూడా నేను ఈ టమోటా పచ్చడితోనే తింటానన్నమాట. పచ్చడి కూడా అయిపోయి వచ్చింది. ఇంకా మా అమ్మకైతే చెప్పాలి మళ్ళీ పంపించమని చెప్పేసి. ఇప్పుడైతే వింటర్ సీజన్ కాబట్టి టమోటాలు ఎండబెట్టినా కూడా ఎండవన్నమాట. ఇంకా సమ్మర్ వస్తే ఇంకా అప్పుడు ఎండబెట్టి టమోటా పచ్చడిని అయితే చేసి పంపిస్తుంది. ఎలా సమ్మర్ హాలిడేస్కి వెళ్తాం కాబట్టి ఇంకా అప్పుడు ఒకేసారి తెచ్చుకుంటాను. టిఫిన్ అయితే తినేసాను. పని మొత్తం అయిపోయింది. మొత్తం పని అయిపోయేసరికి టైం అయితే 10:46 అయిందనమాట. ఇప్పుడైతే క్రాఫ్ట్ చేయాలన్నమాట. నాకైతే క్రాఫ్ట్ ఛానల్ ఉంది. ఇంకా పేపర్ వర్క్ అనమాట. పేపర్తో ఫిషెస్ చేద్దాము అనుకుంటున్నాను. ఈరోజు వీడియో అయితే చేసిన తర్వాత మీకు చూపిస్తాను. ఇంకా వీడియో తీసి అప్లోడ్ చేసేసరికి మా అబ్బాయిని తీసుకొని వచ్చే టైం అయితే అవుతుంది. 1:15 కల్లా తీసుకొని రావాలి మా అబ్బాయిని. ఇప్పుడే మా అబ్బాయిని అయితే తీసుకొని వచ్చాను. ఋషి నీకు ఇష్టమైన పులిహోర చేశాను కదా, తిన్నావా? మొత్తం తిన్నావా? వెరీ గుడ్. ఫస్ట్ పులిహోర తిన్నావా? ఏందో వీళ్ళ స్కూల్లో మార్నింగ్ 10:30కి ఏమో లంచ్ తినిపిస్తారు, 12:30కి ఏమో స్నాక్స్ తినిపిస్తారు అనమాట. నేను మా ఆయనకి మార్నింగ్ షిఫ్ట్ ఉండడం వల్ల వీళ్ళతో పాటు లంచ్ పంపిస్తున్నాను. అందుకని 10:30 కల్లా ఇంకా లంచ్ తినేస్తున్నాడంట. 12:30కి స్నాక్స్ తింటున్నాడు. ఏమని ఇది చెప్పాలా? మా అబ్బాయి ఇది కొనుక్కొని వచ్చుకున్నాడు అనమాట. వచ్చేటప్పుడు నేను లంచ్ చేస్తానన్నమాట. లంచ్ చేసిన తర్వాత ఇద్దరం కాసేపు పడుకుందామ్మా. అమ్మ కదా మమ్మీ చెప్పిన మాట వినవా నువ్వు? మరి నైట్ త్వరగా పడుకుంటావా? అయితే 9 కల్లా పడుకోవాలి. ఓకేనా? మా అబ్బాయి ఏమో నిద్ర పోనని చదువుతున్నాడు. ఇంకా నేను లంచ్ చేసేసి కాసేపు పడుకుంటానమాట. నిద్ర అయితే పోను, ఇంకా ఫోన్ చూస్తా కాసేపు పడుకుంటానమాట. ఇప్పుడేమో టైము 1:40 అయ్యింది. 2:45 కల్లా మా అమ్మాయిని తీసుకొని వచ్చుకోవాలి. ఇంకా ఈ 1 అవర్ కాసేపు రెస్ట్ అనమాట. ఋషి నేను అక్కని తీసుకురావడానికి వెళ్తున్నాను. ఓకేనా? వస్తావా? ఇక్కడే ఉంటావా? ఇక్కడే ఉంటావా? ఆడుకుంటావా? ఓకే అయితే బయట డోర్ వేసుకొని వెళ్తా. ఓకేనా? ఫాస్ట్ గా వచ్చేస్తాలే. మా అమ్మాయిని కూడా తీసుకొని వచ్చాను. అమ్ము స్నాక్స్ ఏం కావాలి? రాగి జావా. రాగి జావని మా అమ్మాయి అయితే చాలా ఇష్టంగా తింటది, కానీ మా అబ్బాయి అయితే అసలు తిందనమాట. అడుగుంది చెప్తున్నాడు. ఏంది ఇష్టం లేదా? హెల్త్ కి చాలా మంచిదమ్మా. హెల్తీ ఫుడ్ తినాలి అని చెప్తావు కదా నువ్వు. మేడం చెప్పింది హెల్తీ ఫుడ్డే తినాలి, జంక్ ఫుడ్ తినకూడదు అని చెప్పింది అని చెప్పావు కదా. ఎక్కడ తినాలి? ఇంటి దగ్గర ఏం తినాలి? ఓ స్కూల్లో హెల్తీ ఫుడ్ తినాలి, ఇంటి దగ్గర 2 తినొచ్చా? మరి 2 తినొచ్చు అంటున్నావుగా, హెల్తీ ఫుడ్ తిని. మరి ఇది రాగి జావ చాలా హెల్తీ ఫుడ్ అమ్మా. మా పిల్లలకి స్నాక్స్ కూడా చేసేసాను అనమాట. రాగి జావ అది చల్లారే లోపల నేనైతే పైకి పోయి బట్టలు తీసుకొని రావాలి. 3 లోపల తీసుకొని వచ్చుకోవాలి, లేదు అంటే బట్టలన్నీ చల్లగా అయిపోతాయి. ఎలా ఉంది? చాక్లెట్ లాగా ఉంది. నాకు నీకు కూడా చాక్లెట్ లాగా ఉందా? సరే రోజు చేసి పెట్టానా? ఈ బట్టలు నిన్న ఉతికినాయి అనమాట. ఇంకా మడత పెట్టలేదు. పైన మడత వేయకుండా ఇలా తెచ్చి సోఫాలో వేసాను అంటే ఇంకా 2-3 రోజుల దాకా మడత పెట్టను అనమాట. ఇంకా ఎక్కువైపోతుంటే ఇంకా అప్పుడు మడత పెడతాను. ఈ బట్టలు మడతేసిన తర్వాత కసూజి వేసి అంట్లు తోమాలి. ఇంకా డిన్నర్ కి అయితే ప్రిపేర్ చేయాలన్నమాట. చిక్కుడుకాయ కర్రీ అయితే చెయ్యాలి. మా అమ్మాయి ట్యూషన్ కి వెళ్ళే టైం అయిందనమాట. అందుకని అయితే రెడీ చేస్తున్నాను. 5:30 నుంచి 7:30 వరకు ట్యూషన్ టైమింగ్స్. మా ఇంటి దగ్గర నుంచి ట్యూషన్ 1 కిలోమీటర్ అనమాట. బాయ్ అమ్ము. హోంవర్క్ మొత్తం కంప్లీట్ చేసుకుంటా. డోర్ వేసేసా. మా అమ్మాయిని అయితే ట్యూషన్ కి మా ఆయన తీసుకుని వెళ్ళాడు అనమాట. మా ఆయన ఆఫీస్ నుంచి వచ్చేసాడు. ఇంకా ట్యూషన్ డ్యూటీ అయితే మా అయింది. ఋషి ఏమేమి హోంవర్క్ ఇచ్చారో చూడమ్మా.
డైరీది ఫస్ట్. డైరీలో కదా చూసేది హోంవర్క్ ఏమేమి ఉందో అని. వచ్చింది. నీకు చూపించిందా? ఏది ప్రాపర్ గా కూర్చో ఫస్ట్. అలా కూర్చొని హోంవర్క్ ఎట్లా రాస్తావమ్మా? పేపర్స్ చినిగిపోతాయి స్లోగా. ఇదా? ఇది కంప్లీట్ అయిపోయిందమ్మా. అందుకే డైరీ చూసాము అంటే పేజ్ నెంబర్ అక్కడ రాసి ఉంటారు కదా, మనం డైరెక్ట్ గా ఆ పేజ్ నెంబర్ ఓపెన్ చేయొచ్చు. చాలా పేజెస్ ఉంది, ఇంకా చాలా చెప్తే ఎండు మా అబ్బాయి వాడు అనుకున్నదే వాడు చేస్తాడనమాట. ఒకటి కంప్లీట్ చేసావా? ఇంక ఇది కూడా కంప్లీట్ చేసేసి టీవీ చూసుకుందు అమ్మా. ఫాస్ట్ గా రాసేసి చదువుతారా అమ్మా? కొంచెం టీవీ చూచా అన్నావు. అదే ఇదిగో ఈ పేజ్ కంప్లీట్ చెయ్యి, ఓకేనా? ఈ పేజ్ టీవీ చూసిన తర్వాత రాదు. ఫస్ట్ అయితే ఈ పేజ్ కంప్లీట్. కాదు, PW అంటే హోంవర్క్, ఇది ఇంటి దగ్గర చేసేది. CW అంటే క్లాస్ వర్క్. సరే అయితే చేయొద్దని చెప్పిందా? సరే అయితే ఈ పేజ్ కంప్లీట్ చెయ్యి, టీవీ చూసుకుందు హ్యాపీగా, ఓకేనా? రాసేసే ఫాస్ట్ గా రాసేసే. ఈ బుక్ ఎలా ఫాస్ట్ గా రాసేసావో ఈ బుక్ కూడా అంతే ఫాస్ట్ గా రాసేసేయాలి. డిన్నర్ కి చిక్కుడుకాయ కర్రీ చేస్తాను అంటే మా ఆయన వద్దని చెప్పాడు అనమాట. చికెన్ కర్రీ తెస్తాను అన్నాడు. నేను చెయ్యలేను అనేసరికి నేను చేస్తాలే అన్నాడు అనమాట. ఈ రోజు మా ఆయన చేసిన చికెన్ కర్రీ ఎలా ఉండిద్దో టేస్ట్ చూడాలి. మమ్మీ వండిన చికెన్ కర్రీ ఇష్టమా, డాడీ వండిన చికెన్ కర్రీ ఇష్టమా? నా కర్రీయే ఇష్టమా? బంగారు. ఈ రోజు అయితే మా ఆయన చికెన్ కర్రీ చేశాడు అనమాట. నా ఇన్వాల్వ్మెంట్ లేకుండా చేశాడు. చూద్దాము, స్మెల్ అయితే అదిరిపోతుంది. ఇంకా టేస్ట్ ఎలా ఉండిద్దో ఒకసారి చూడాలి. ప్లేట్ దిగి చూద్దాం. ఉప్పు కారం అంతా సరిపోయిందా? మొక్కు ఉడికిందో లేదో చూడు. మా వాడికేమో చికెన్ కర్రీ అనగానే ఆకలి చంపేస్తుంది అనమాట. స్టవ్ మీద కర్రీ పెట్టినప్పటి నుంచి నాకు ఆకలి వేస్తుంది. అయిపోయిందా అని అడగడమే సరిపోయింది. ఇంకా ఎంతసేపు అడిగినా కుదరదు అని చెప్పేసి ఇంకా స్టవ్ దగ్గరికి వచ్చి అయితే కూర్చున్నాడు, అయిపోతుందా లేదా అని. అరే పెద్ద మంది పెట్టాను రా. ఉడికిపోయింది, మొక్కు ఉడికిందంట. అన్నం ఉడకలేదు చూడు, ఇంకా బటన్ పడలేదు. మా అమ్మాయి అన్నము కూర రెండు అయితే అయిపోయినాయి. అందరం కలిసి తిందాము అనుకుంటే మా అమ్మాయి ట్యూషన్ నుంచి వచ్చేంతసేపు వీడు ఆగేటట్లేదు. ఆకలి చంపేస్తున్నాడు అనమాట. అందుకని మా అబ్బాయికి అయితే పెడుతున్నాను. ఎలా ఉంది ఋషి? బాగుందా? కడుపులో ఎలుకలు పరిగెడదాం ఆగిపోయినాయా? ఇంకా పరిగెడతానే ఉన్నాయా? అక్కొచ్చిందా? కాగలేకపోయావు నువ్వు. డోర్ ఓపెన్ చేయి ఋషి, అక్క వచ్చినట్టుంది. హోంవర్క్ మొత్తం కంప్లీట్ చేసావా? చికెన్ కర్రీనా? అయిపోయింది. వాడు తిన్న కూడా అయిపోయింది. అవునా? సరే అయితే తిందాం రా, నీకోసమే వెయిటింగ్. స్మెల్ అయితే గుమగుమలాడుతుంది. టేస్ట్ చూద్దాం ఎలా ఉందో. ఋషి అయితే బాగుందని చెప్పాడు. బాగుంది. లివర్ అన్నమాట. మా ఆయన ఎప్పుడు చికెన్ తెచ్చినా నా కోసం లివర్ తెస్తాడు, నాకు ఇష్టం అని చెప్పేసి. అమ్ము తిని చూడు ఎలా ఉందో, పీస్ కూడా తీసుకో. ఎలా ఉంది? మమ్మీ చేసింది బాగుందా, డాడీ చేసింది బాగుందా? తెలివి కలది. అందరం అయితే తినేసాము. అంట్లు చూడండి ఎన్ని ఉన్నాయో. ఇంట్లో నాన్ వెజ్ వండుకున్నాము అంటే రోజు వచ్చే గిన్నెల కంటే డబుల్ ఉంటాయి ఈ గిన్నెలు అయితే. ఇప్పుడు ఈ గిన్నెలన్నీ తోమేసి ఇంకా అందరం స్నానాలు చేసేసి ఇంకా పడుకోవడమే అనమాట. అంట్లయితే మొత్తం తోమేశాను అనమాట. ఇప్పుడైతే మా పిల్లల కోసం పాలైతే కాస్తున్నాను. మా పిల్లలకైతే పాలు ఇచ్చేసాను, ఇంకా పడుకోవడమే అనమాట. గుడ్ నైట్ చెప్పండి ఋషి. గుడ్ నైట్ ఆల్. గుడ్ నైట్ ఆల్. లవ్ యు ఆల్. లవ్ యు ఆల్. బై బై.